శబరిమల క్షేత్రాన ఇచ్చే అరవన్న ప్రసాదం రుచి ఎంత అమోఘంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. డబ్బాల్లో ఇచ్చే ఈ ప్రసాదం చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. శబరిమలకు వెళ్లి వచ్చే అయ్యప్ప భక్తులను స్నేహితులు, బంధువులు ఈ ప్రసాదం అడిగి మరీ తీసుకుంటూ ఉంటారు. కొందరైతే శబరిమలకు వెళ్లేటప్పుడే ప్రత్యేకంగా అడిగి తెప్పించుకుంటూ ఉంటారు. ఇంతలా డిమాండ్ ఉండే అరవన్న ప్రసాదానికి ఈసారి పరిమితి విధించింది ట్రావెల్కోర్ దేవస్థానం బోర్డు. ప్రసాదం డబ్బాలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఒక్కో అయ్యప్ప భక్తుడికి 2 డబ్బాలకు మించి ఇవ్వలేమని బోర్డు ప్రకటించింది. ఈసారి శబరిమలలో విపరీతంగా రద్దీ ఉన్న సంగతి తెలిసిందే. ఇక మకర జ్యోతి సమయంలో అయ్యప్పల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందరికీ అరవన్న ప్రసాదం అందించేందుకు గాను ఈ పరిమితిని విధించాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు ప్రసాదం డబ్బాల తయారీ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు సరిగ్గా సరఫరా చేయలేకపోవడం వల్ల కూడా ఈ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఏదేమైనా భక్తులు ఇష్టంగా కొని బంధువులకు పంచే అరవన్న ప్రసాదంపై పరిమితి విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.